కలిసి వచ్చిన ఆస్తి. హేలాపురంలో దుర్గమ్మ సంపన్నురాలు. భర్త పోయినా ఒకగానొక్క కొడుకు రఘునాథుణ్ణి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. దుర్గమ్మ రఘునాథుడికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుగంధపురి నివాసి నారాయణ కుమార్తె సింధూర చూడగానే రఘునాథుణ్ణి ఆకట్టుకుంది. అందం, అణకువ సింధూరకు పెట్టని ఆభరణాలు. అయితే నారాయణరావు పెద్ద ఆస్తిపరుడు కాదు. కట్నకానుకలేవీ ఇచ్చుకోలేడు. దండిగా కట్నకానుకలేవీ రావు కనుక ఈ సంబంధం దుర్గమ్మకు సుతరాము నచ్చలేదు. కాని రఘునాథుడు సింధూరనే చేసుకుంటానని పట్టుపట్టాడు. చిల్లి గవ్వ ఆస్తిలేని ఈ పేద సంబంధం మనకు వద్దు అనేసింది దుర్గమ్మ. గారాబంగా పెంచిన తల్లి మాట జవదాటలేక రఘునాథుడు ఆ క్షణం మౌనంగా ఉండిపోయినా మనసులోంచి సింధూరను మాత్రం తొలగించుకోలేకపోయాడు. ఈ పరిస్థితిలో నారాయణ బంధువు వ్యవహారదక్షుడైన 70 ఏళ్ల వృద్ధుడు శ్రీకరుడు దుర్గమ్మను చూడవచ్చాడు. ఆయన తనెవరైనది దుర్గమ్మకు చెప్పి, సింధూర తండ్రి నారాయణ నాకు ఆప్తబంధువు. అతడికి ఆస్తిపాస్తులేవీ లేని కారణంగా మీరు అతడి కుమార్తెను చేసుకోవటానికి వెనకాడుతున్నట్టు తెలిసింది. మీకో రహస్యం చెబుతాను, వినండి. త్వరలోనే సింధూరకు ఆమె అత్తవైపు నుంచి బోలెడంత ఆస్తి సంప్రాప్తించబోతున్నది. సింధూర మెడలో మీ అబ్బాయి తాలికట్టిన మరుక్షణం 20 లక్షలకు పైగా ఆస్తి ఆమెకు దారదత్తమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అన్నాడు. ఇది వింటూనే దుర్గమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. సంతానం లేని ధనికురాలైన సింధూర మేనత్త ఎవరో వివాహమైన మరుక్షణం సింధూరకు 20 లక్షల విలువైన ఆస్తి చెందేలా వీలునామా రాసి ఉంటుందని ఊహించిందామె. దుర్గమ్మ శ్రీకరుడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ, అయ్యా, తమరు పెద్దవారు, అబద్ధం చెప్పరని నమ్ముతున్నాను. కానీ మీరు చెప్పిన విధంగా జరగని పక్షంలో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా పరిణమిస్తాయి. నారాయణ గారితో వివాహానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పండి అన్నది. ఆ తర్వాత 10 దినాల్లో సింధూర వివాహం రఘునాథుడితో వైభవంగా జరిగిపోయింది. అతి సామాన్యపు కుటుంబానికి చెందిన సింధూరను సంపన్నురాలైన తన కోడలుగా చేసుకున్న దుర్గమ్మ ఉదారతను నారాయణ వైపు బంధువులు పొగుడుతుండటం దుర్గమ్మ చెవుల పడుతూనే ఉంది. వీళ్లెవళ్ళకి అసలు రహస్యం తెలియదు కదా అని నవ్వుకున్నది దుర్గమ్మ. తనకున్నంతలో కూతురికి చీరా సారే పెట్టి అత్తవారింట కాపురానికి పంపాడు నారాయణ. త్వరలో కోడలికి కలిసి రాబోయే 20 లక్షల ఆస్తి కళ్ల ముందు కదలాడుతుండటంతో దుర్గమ్మ నారాయణ ఏం పెడుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. 1 నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. సింధూరకు మేనత్త వీలునామా ద్వారా ఇచ్చిపోయిన ఆస్తి ఎంతకూ రాకపోవటంతో దుర్గమ్మ శ్రీకరుడి కోసం సుగంధపురికి కబురు చేసింది. ఆయన వస్తూనే దుర్గమ్మ, నా కొడుకు సింధూర మెడలో తాళికట్టిన మరుక్షణం ఆమె మేనత్త తరపు ఆస్తి వస్తుందని చెప్పావు. దాని మాటేమిటి అని అడిగింది. దానికి శ్రీహరుడు మందహాసం చేసి, అమ్మా దుర్గమ్మగారు, కోడలవగానే సింధూరకు అత్తగారైనా మీ నుంచి 20 లక్షల చిలుకు ఆస్తి కలిసి వచ్చిందని నీవింకా గ్రహించలేదా? ఆమె ఇప్పుడు పేదవాడైన నారాయణ కూతురు కాదు, సంపన్నురాలైన దుర్గమ్మ కోడలు అన్నాడు. ఇది వింటూనే దుర్గమ్మ నిర్ఘాంతపోయింది. శ్రీకరుడు చెప్పిందే జరిగిందన్నది. కళ్ళెదుట కనపడుతున్న నిజం. ఇందులో ఎవరినీ తప్పపట్టలేం. లక్షల ఆస్తి రాకపోతే తన కొడుకు కోరిక తీరింది, గుణవంతురాలు తనకు కోడలైంది అని సర్ది చెప్పుకున్న దుర్గమ్మ శ్రీకరుడి తెలివిని మెచ్చుకున్నది.